స్వామి, నాకు డబ్బు, చీరలు, నగలు, మేడలు, మిద్దెలు ఇవేమీ వద్దు స్వామి. నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు. పెంట మీద అన్ని తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి. వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపలోంచి బయటికి పంపించే శ్రీనివాస. అలా చేస్తే నీ 7 కొండలు 7 సార్లు నడిచొస్తాను శ్రీనివాస. ఏమైంది అన్నయ్య గారు? బాగుందమ్మా, నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు, నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నావు. ఏ వరుస కన్ఫర్మ్ చేసుకోమంటావమ్మా? క్షమించండి అన్నయ్య గారు. క్షమించడాలు మన్నించడాలు లేవమ్మా, బయటకు రమ్మన్నా విధవని. మీరేమనుకోకండి. పిలిచారా ప్రెసిడెంట్ గారు? ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు? చందాల కోసమా? ఏమే ఓ 10 రూపాయలు పడే. ఏమండి, శిలాపలకం మీద నా పేరు కూడా చెక్కించండి. గ్యాప్ ఉంటే మా బామ్మర్ది పేరు కూడా చెక్కించండి. మేము వచ్చింది చందాలకు కాదురా, నీ బామ్మర్దిని చంపడానికి. ఏం చేశాడండి మావాడు? మా అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. పోన్లేండి, అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడిని. వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు. వాడు అమ్మాయికుడు ఏంట్రా? ఎవడైనా లవ్ లెటర్ అమ్మాయికి రాస్తాడు, వాడు నాకు రాశాడు. మీకు రాశాడా? లేటుగా కన్నా అందమైన కూతుర్ని కన్నావు, ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్య అని నాకు ఇచ్చాడు. మా వాడు తేడా అండి. ముందాన్ని పిలవరా బయటికి. అది కదా అన్నయ్య గారు. ఉండే నా వరుసే కన్ఫర్మ్ చేసుకోండి. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు, వీధిలోనే మంచి సంబంధం దొరికింది. వచ్చే నెల కళ్యాణమస్తు కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేద్దాం. నువ్వు బావవా బ్రోకర్వా? అరే నీ బామ్మర్ది ముఖానికి ఒక లెటర్. నా బామ్మర్దిని అంత మాట అంటారా? నా పెళ్ళనన్న పర్లేదు కానీ నా చేతులు తెచ్చు. తెలిసిన కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతురు ఎక్కించరా? ఆటోడికి డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు. ఎలాగిచ్చాను అటాక్? చిచ్చి, సిగ్గులేని జన్మ. నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా? నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు. తల్లి లేని పిల్లోడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా? తండ్రి అలా తయారయ్యాడు, వీడు ఇలా తయారయ్యాడు, మీరు ఇలా తయారయ్యారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ నిర్ణయం ఇదే అయితే నేను నా బామ్మర్ది పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పదండి ఇంట్లోకి. మరి నా బామ్మర్ది? ఇద్దరు కలిసి తగలడండి. బావా, ఆ కూరలేదు కదా, బీరేసేద్దంతా. వెయ్యను. ఎందుకు అక్కేమని తిట్టిందా? నువ్వే చూడు. నువ్వు జైలుకి వెళ్తే బతకలేను. ఫోన్లే మర్యాద కొట్టా లెటర్ అడిగిస్తే ఆడు కూతురికి ఇవ్వకుండా ఇంటి మీదకి వస్తాడా? చచ్చిపోయాడు. అంటే ఈ వావరక్షణ అంతా నా గురించి కాదా? చంపేస్తాను. వద్దు వద్దు, ఆడికన్నా ముందు నన్ను చంపరా. బావా, వాడు ఏమన్నాడు తెలుసా? అయినా నేను బాధపడలేదు. ఓ లవ్ అన్నాడు, నా పరువు మొత్తం పోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బామ్మర్ది, ఈ బావ కోసం చిన్న పని చేస్తావా? చెప్పు బావా, ఏం చేయమంటావు? వాడి కూతురి కంటే అందగత్తెని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి. ఎక్కడైతే నా పరువు పోయిందో, ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామ్మర్దిని చీకొట్టాడో, అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గారి ముందు నేను కాళ్ళు రగరేసుకుని తిరగాలి. అప్పుడు దాకా నేను కాళ్ళున్న చొక్కాలు వేసుకోవాలి. ఎంత రిస్క్ అయినా సరే ముంబై వెళ్ళి దేవ్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా. బొక్క మీద నీ బాటిలిచ్చుకు బుర్ర మీద కొట్టానంటే బొక్కడిపోద్ది. తప్పడం మొక్కనాయలా. చెప్పా మర్ది, నువ్వు నా కోసం చేస్తావా చేయవా? నా బావ కళలో ఆనందం చూడడానికి ఈ బామ్మది ఏమైనా చేస్తాడు.